ఏమా బుద్ధిందా లేదా? అయ్యా అయ్యా అడ్డ రోడ్డు దాకా వెళ్ళాలయ్యా. అడ్డ రోడ్డు కడ దిగాలని అడ్డ తిట్టిన లారీ చెప్తావా? సరిగ్గా బ్రేక్ పడపోతే అడ్రస్ లేకుండా పోయేదాన్ని. అమ్మమ్మ మీరైనా చెప్పండి అమ్మా, తోటి కూలీదాన్ని నన్ను అడ్డ రోడ్డు దాకా దింపమని. మనతో వస్తుందిలే రానివయ్యా. రా ఎక్కెక్కు. పొద్దున్నేదో దరిద్రం. పిల్ల నీ పేరేంటి, నీ ఊరేంటి? నా పేరు యాది, మాది కర్ణాటకలోని కోలార్. మా ఊరమ్మా. అక్కడ నుండి ఎక్కడికి ఎందుకు వచ్చా? మా ముఠాతో పాటు వచ్చాను. అదేనమ్మా మా కూలీ ముఠాతో. మా మేస్త్రి సచ్చినోడికి నేను చిక్కలేదమ్మా, వాడే ఇంత పని చేసిండు. ఏం చేసిండు? నా కూలీ డబ్బుల్లో ఓ 100 ఇచ్చిండు. నేను సంతకెళ్ళి సరుకులు తెచ్చుకునేసరికల్లా అందరూ చెక్కేసిండ్రు. సొంతకు నువ్వు ఒకదానివే వెళ్ళావా? ఇది ఆ మేస్త్రి గాడి కుట్రేనమ్మా. మిగతా కూలీలకి వాడంటే సచ్చెంత భయమమ్మా. అందుకే నన్ను ఒంటరిగా ఒగ్గేశారమ్మా. మరి మీ ఊళ్ళో నువ్వెక్కడా అని మీ వాళ్ళు అడిగితే ఏం చెప్తాడా మేస్త్రి? నాకు వెనక ముందు ఎవ్వరూ లేరమ్మా. మొన్నటిదాకా పెంచి పోషించిన చిన్నయ్య ఈ మధ్యనే పోయిండు. అయ్యో పాపం, మరి అడ్రోడ్ దాకా ఎందుకు వెళ్తున్నావు? దారిన పోయే దానయ్యకుడు అడ్డరోడ్డు దగ్గర పని దొరికిద్దని చెప్పిండు, అందుకని. సర్లే, మాతో పాటే ఉంది గాని పక్కూర్లో నాట్లు పని ఓ వారం ఉంటుంది, వస్తావుగా? ఎందుకు రానమ్మా, నీ పుణ్యం ఎక్కడికి పోదమ్మా. నీ వచ్చిన పని అయ్యే వరకు మీతోనే ఉంటానమ్మా. అదేనమ్మా 4 డబ్బులు సంపాదించుకుని మా ఊరెళ్తా. మన మీద బంగారు గాని పనికి వెళ్తున్నట్టు అన్ని అనుమానాలే నీకు. కూలీలు తగ్గారని ఆ భూపతి ఏమంటాడో నే భయపడి చేస్తుంటే మధ్యలో నీ నసోటి ఆపా. ఏరాంజిగా మూలుగుతున్నావేంట్రా? ఇందాక బ్రేక్ వేసేప్పుడు దెబ్బ తగిలిందిరా. ఇందాకలు ఎప్పుడో బ్రేక్ పడితే ఇప్పుడు మూలుగుతావేట్రా? దగ్గర పెట్టుకుని నిలబడకపోతే ఎప్పుడు బ్రేక్ పడుద్దో ఎక్కడ దెబ్బ తగులుద్దో ఎవరికి తెలుసు? అడ్డ రోడ్ వచ్చింది, దాన్ని దిగమనరా. మనతో వస్తుందిలే రానివయ్యా. ఊరి పులిమేరలు దాటెళ్ళి నా గంజాయి తోట మీదే కంప్లైంట్ ఇచ్చే ధైర్యం ఎక్కడొచ్చిందిరా నీకు? అయ్యా ఫోన్. హలో హలో భూపతి. ఏంట్రా గౌరీ చెప్పు. మన గంజాయి తోట మీద ఎవడో కంప్లైంట్ ఇచ్చాడట. కంప్లైంట్ ఇచ్చినోడిది మీ ఊరేనట. వాడి సంగతి నువ్వు చూసుకో, ఇక్కడ కంప్లైంట్ సంగతి మన ఎంపీ చూసుకుంటాడు. ఆడి పని మీద ఉన్నా ఇది చూసుకుని నేనే నీకు ఫోన్ చేస్తాను. ఎంత ధైర్యం కాదండి బాబు, ఆడికి మన గంజాయి తోట పక్కన 2 ఎకరాల పొలం ఉంది, అదండి ఆడి భయం. 2 ఎకరాల పొలం ఉందని భయపడుతున్నావా? ఆ పొలం రాసిచ్చే భయం పోద్ది. 2 ఎకరాల పొలం ఉన్న నీకెంత భయం ఉంటే 200 ఎకరాల గంజాయి తోట నాకెంత భయం ఉండాలరా కదా? నా కుటుంబం దగ్గర నాశనం అయిపోతావరా. నువ్వు బాగుపడవరా, నువ్వు సుఖపడవరా రే. గౌరీ చెప్పు. 100 బస్తాల దగ్గర రెడీ అవుతాయి. సరే 2 రోజుల్లో పంపిస్తా. సేమ్ మనలోనే పంపిస్తా. అయ్యా మొక్కూలీల్ని గంజాయి తోటకు పంపించా, ఆడకూలీల్ని ఇక్కడ పెట్టా. కూలీలతో వచ్చిన కొత్త కూలీ అండి, వెనక ముందు ఎవరు లేరంటండి. రాత్రికి బంగాళాకి లాక్కురమ్మంటారాయా? అరే ప్రతిదాన్ని బంగ్లాకి లాక్కొచ్చాడువా? ఇది లాక్కొచ్చేది కాదురా, మనస్ఫూర్తిగా రప్పించుకునేది. ఎందుకో దీన్ని లవ్వాడాలనిపిస్తుందిరా. ఈ వయసులో లవ్ ఏంటండి? దీనికి వెనక ముందు ఎవరు లేరన్నావుగా,
వెనక నేనే ఉంటా, ముందు నేనే పర్మనెంట్. అయ్యా ఎండకి మందు ఎక్కువైనట్టుంది, మనకి పర్మనెంట్ ఎందుకు బాబు? రేయ్ అయ్యా ఇలా రా. మా తాత చెప్పేవాడురా, ఆడవాళ్ళలో చాలా జాతులు ఉంటాయని చెప్పి. కుంకిణి, పద్మిని, హస్తిని, చిత్తిని అని చెప్పి దీన్ని ముద్దాడి మురిపించి లాలించి అనుభవిస్తేనరా తెలుస్తుంది ఏ జాతికి చెందింది. అలాగండి, రేయ్ నువ్వు బొనగొట్రా. సరేనా? అయ్యో బాబు గారు ఏంటండి? భలేదు అన్ని తెచ్చుకున్నావా నీ ముఠాలో? పాండుగాడు అన్నీ చెప్పాడు. ఇవాళ చేరిందంటగా ఏదోలాగా ఇవాళ రాత్రికి దాన్ని అంతటా అదే నా దగ్గరకు వచ్చి నేను ఏర్పాటు చెయ్యాలా? మీకు నచ్చిందంటే బలవంతంగానైనా. ఎందుకో దీన్ని అలా చెయ్యాలనిపించట్లేదే. దీన్ని పర్మనెంట్ గా ఉంచుకోవాలనిపిస్తుంది. ఆహా, అదంత తేలిగ్గా ఒప్పుకునేది కాదండి. నువ్వు తలుచుకుంటే కాందే ఉండదు. అయితే ఈ రోజు కాగండి, మీ గొప్పతనం గురించి ఈ రాత్రికి దానికి చెప్పి అదే రేపు రాత్రికి మీ దగ్గరికి వచ్చేటట్టు చేస్తా. దాని అంతటా అదే నా దగ్గరకు వచ్చేటట్టు చెయ్యి, నీకు మంచి ఫలితం ఇస్తాను. అలా అయితే చూసుకోండి రేపు. అలానే మీ ప్రయత్నం మానకండి. అబ్బో ఎలా మానుకుంటానే? అది నా దగ్గరికి మనస్ఫూర్తిగా రావాలి, నేను దాన్ని తనివి తీరా అనుభవించాలి. యాది స్నానం చేసి అవే గుడ్డలేసుకున్నావే? ఓ మరిచాలే, కట్టుబట్టలతో మీ వాళ్ళు నిన్ను వదిలేశారు కదా. నా చీరేవనా? పర్వాలేదులేమ్మా, చలికి ఇవే వెచ్చగా ఉంటాయి. రేపిద్దు గాన్లే నీ చీర. రేపు నువ్వు అనాలే గాని నా పాత చీరేంటమ్మా? ఆ దొర నీకు పట్టుబట్టలే పంపిస్తాడు. అదేంటి? అదంతేలే, నువ్వు పొలంలో నాట్లు నాటుతుంటే ఆ దొర నీ వైపు నుండి చూపు మరలిస్తే ఒట్టు అదే పనిగా నిన్నే చూస్తున్నాడు. ఆ చూపు నా కంటపడిందిలే, అందుకే అలా అన్నాను. అదేనా మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు నిన్ను పక్కకు పిలిచి మాట్లాడింది? నేను అలాంటి దాన్నే అయితే మా మేస్త్రిగాడు నన్ను వదిలేసి వెళ్ళేవాడా? ఆహా, చెప్పు. వాడికి వీడికి పోలికెక్కడమ్మా? నువ్వు ఒప్పుకోపోయినా ఈ డొప్పిస్తాడే తల్లి. ఆ దొరకి నాలో ఏం నచ్చిందంటావు? ఏం చచ్చాడు? నువ్వంటే పడి చస్తున్నాడు. పర్మనెంట్ గా ఉంచుకుంటాడంట. ఉంచుకుంటాడు. మోజు తీరిన తర్వాత చిప్పొమ్మంటాడు. ఆ విషయాలు నేను మాట్లాడతాలే. రేపడిని నీ చూపులతో చంపేయి. తప్పు కాదంటావా? తప్పేంటి? కలిసొచ్చిన అదృష్టాన్ని కాలదనుకుంటావా? కాదనకు, నీ పంట పండినట్టే. పద పద, అన్నం తిని పడుకుందాం. మళ్ళీ రేపు రాత్రంతా నీకు నిద్ర ఉండదుగా. పాడు పాడు కదే పిల్ల, నీ రొట్టె విరిగి తేల్లో పడింది. పక్కన మనుషులు పడుకున్నారన్న జ్ఞానం కూడా లేదు. పాడు జన్మలని పాడు జన్మలు. అంత కక్కుర్తి పడకపోతే ఆ పదలోకి పోయి చావచ్చుగా. ఈ పిల్ల నిద్రపోయిందా లేదా?